హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టెరా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ప్రతి వీడియోలో నా అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నట్లు ఈ వీడియోలో కూడా చాలా మంచి అనుభవాలు ఉన్నాయి మొక్కల గురించి. ప్రతి విషయము మీకు అర్థమయ్యేలాగా, మీకు ఉపయోగపడేలాగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నాకేదో వీడియో వలన మనీ వస్తుందనే కాదండి, ఒక వీడియో చేశామంటే దానివల్ల మీకు కూడా ఉపయోగం ఉండాలని ఆ మనస్తత్వంతోనే మొదటి నుండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ట్రై చేస్తున్నాను. అలాగే నేను కూడా లాభపడుతున్నాను. ఎందుకంటే మొక్కలు నాకు కూడా ఇష్టం కాబట్టి నేను చేసే ప్రయోగాలే మీతో షేర్ చేస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది మా అపార్ట్మెంట్ ముందు వైపు ప్లేస్ అన్నమాట. ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మొక్కలు తీసేసి ఆ ప్లేస్లో పూజకు ఉపయోగపడే పువ్వులు అలాంటివి నాటించాలని నేను మా పిన్ని అనుకున్నాము. అందువల్ల ఈ మొక్కలన్నీ తీసేస్తున్నాను. వీటిలో కొన్ని ఉసిరి మొక్కలు, సపోటా, కొన్ని మందారాలు ఇలాంటివి ఉన్నాయి. అవేమీ తీయట్లేదు. ఇలా కొంచెం అవసరం లేని మొక్కలు అనుకున్నవి తీయించాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నవి రెండు మొక్కలు కూడా యాక్చువల్గా నాకు పేర్లు కూడా తెలియదు వాటివి. కానీ ఈ మొక్కలు ఇక్కడ 9 సంవత్సరాల నుండి ఉన్నాయి. ఇంత ఏజ్ ఉన్న మొక్కను తీసేయడం నాకెందుకో అంత మనసుకి బాధగా అనిపించింది. ఈ మొక్క మీరు స్టార్టింగ్లో చూస్తే ఒక పెద్ద మొక్క, చిన్న చిన్న పువ్వులు వస్తాయి పింక్ కలర్లో. దీని పేరేంటో కూడా నాకు పూర్తిగా తెలియదు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అయితే ఈ మొక్క కూడా 9 ఇయర్స్ అవుతుందన్నమాట ఇక్కడ పెట్టి. సో ఈ మొక్కలు తీసేయాల్సి వచ్చింది. అందువలన నేనేమనుకున్నానంటే ఇక్కడ నుంచి మార్చి ఇంకెక్కడైనా ట్రై చేద్దాము, అసలు బ్రతుకుతాయో లేదో చూద్దాం అనుకున్నాను. అయితే ఇది కరివేపాకు మొక్క అండి. ఇది అపార్ట్మెంట్ లోపల వైపు ఒకే ప్లేస్లో 2 కరివేపాకు మొక్కలు ఉన్నాయి. అక్కడ ఎండ రావట్లేదు సరిగ్గా. సరే ఒక మొక్క తీసి ఇలా బయట వైపు నాటి చూద్దామని ఆ తీసేసిన మొక్క ప్లేస్లో ఈ కరివేపాకు మొక్క నాటించాను అదే రోజు. అయితే ఇంతకుముందు చూపించాను కదా 2 మొక్కలు తీసేయడం. ఆ 2 మొక్కలను బౌన్సాయి చేస్తే ఎలా ఉంటుందని అనిపించిందండి నాకు. ఎందుకంటే బౌన్సాయి మొక్కలు చేయాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది నాకు. అందుకోసంగా 2 రావి మొక్కలు తెచ్చి అవి కూడా పెంచుతున్నాను అనమాట. ఒంగోలు నుండి తెచ్చుకున్నాను రావి మొక్క. మా ఇంట్లో సొంత ఇంట్లో వెనక వైపు పడి మొలిస్తే దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ చిన్న కుండీలో పెట్టి ఉంచానన్నమాట. ఎప్పటికైనా బౌన్సాయి తయారు చేద్దామని. సో ఈలోపు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఇటుక రాయి పొడి అనమాట. ఆ బ్రిక్ని విరగొట్టేసి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. అయితే చాలామంది బౌన్సాయి మొక్కలకి సపరేట్ సాయిలు ఇలా కలపాలి అలా కలపాలని చాలా వీడియోస్లో చూపిస్తుంటారు. అయితే నేనేం చేశానంటే ఊరికే అందాజుగా ఒక ఐడియాగా ఇలా తీసుకున్నాను అనమాట. మీరు చూసింది నీమ్ పౌడరు, పెరలైట్, ఎన్పీకే, బోన్ మీల్, ఈ 4 నేను ఈ సాయిల్లో కలిపాను. అయితే 30 or 40% సాయిల్ తీసుకున్నాను. తర్వాత కోకోపీట్ ఒక 30% తీసుకున్నాను. ఇసుక ఒక 30% తీసుకున్నాను. అంటే నేను కూడా మీకు చెప్పడం కోసం 30% అని చెప్తున్నాను, కానీ అన్నీ కొంచెం అటు ఇటుగానే తీసుకున్నానండి. ఎందుకంటే ఇలా ట్రై చేస్తే బ్రతుకుతాయా లేదా, అన్నీ పర్ఫెక్ట్గానే చేయాలంటే అందరి వల్ల అవ్వదు కదా. అందుకని నేను కూడా అంత పర్ఫెక్ట్గా చేయకుండా ట్రై చేశాను. కంపోస్ట్ కూడా ఒక 30% తీసుకున్నానండి. అయితే ఈ బ్రిక్స్ ఉండడం వలన, తర్వాత ఈ పెర్లైట్ ఉండటం వలన బోన్సాయి మొక్కలకి కొంచెం చల్లదనం ఎక్కువ ఉంటుందని విన్నాను. అయితే కిషోర్ గారి వీడియోస్ చూస్తుంటానండి నేను. కిషోర్ దువ్వి అనే యూట్యూబ్ ఛానల్లో బోన్సాయి వీడియోస్ చూస్తుంటాను నేను. ఆ సార్ది యూట్యూబ్ ఛానల్ అని చెప్పడం కంటే ఒక ట్యుటోరియల్ అనే చెప్పాలి. అంత చాలా అర్థమయ్యేలాగా క్లుప్తంగా వివరించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ని ఆధారంగా చేసుకొని నా సొంతగా నేను ఇలా ట్రై చేయాలనుకున్నాను. అయితే చూడండి, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వేర్లు అనమాట. ఇవి తీయడం మాత్రం చాలా కష్టమైంది. నేను మీకు వీడియో ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటారు ఎలాగైనా అని చెప్పి నేను ముందుగానే స్కిప్ చేసి మొత్తము మీకు అర్థమయ్యేలాగా చాలా త్వరగా చూపించేశాను ఈ వీడియో. అందువల్ల మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా కొంచెం కష్టమే అయ్యిందండి ఈ వేర్లన్నీ తీసేయడం. ఆ కట్టర్ కూడా కొంచెం వంకపోయిందనమాట ఈ వేర్లన్నీ తీయడంలో. ఎంత గట్టిగా ఉన్నాయంటే చాలా, ఇంకా అవి కూడా ఒక కొమ్మల్లాగా తయారైపోయాయి ఆ వేర్లు కూడా. సో వీటిని ఇలా తీయడం ఎలా అనేది మనకు ముందు అసలు ఐడియా రాదు. అసలు ఎట్నుంచి కట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని అర్థం కాలేదు నాకు కూడా. కాకపోతే ఆ టబ్బు మనం ఏ టబ్లో అయితే పెట్టాలనుకున్నామో ఆ టబ్ మీద పెట్టుంచి చుట్టూ ఎంతైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవన్నీ కట్ చేయించాను అనమాట. కొన్ని నేను చేశాను, కొన్ని శ్రీను చేశాడు, కొన్ని మా అబ్బాయి చేశాడు. ఎవరికి పూర్తిగా అవ్వలేదు అవి. ఇలా జస్ట్ టబ్లో పెట్టినప్పుడు
చుట్టూ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ కటింగ్ చేయించాను. 4 హోల్స్ వేయించాను. అడుగున ఇలా చిప్స్ వేసామన్నమాట. అంటే వీటిని ఏమంటారు, కంకర రాళ్ళల్లో చిన్నవి. ఈ బౌన్సాయి మొక్కలకి హోల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. నీళ్లు ఎప్పటికప్పుడు డ్రైన్ హోల్లోంచి వెళ్ళిపోతూ ఉండాలి. సో ఎలాగూ వైరింగ్ వేసుకోవాలి కాబట్టి ఈ మొక్క నిలబడాలంటే, ఇంత బరువు మొక్క ఇక్కడ నిలబడాలంటే వైరింగ్ చేసుకోవాలి కదా. అందుకోసం 4 హోల్స్ ఎలాగూ కావాలి. 4 హోల్స్ వేయించి ఇలా బైండింగ్ వైర్ లాగా చుట్టేస్తున్నాను అనమాట. అయితే ఇది టైట్ చేయడం కూడా నా ఒక్కదాని వల్ల అవ్వలేదు. శ్రీను, మా అబ్బాయి వీళ్ళందరూ తలా ఒక చెయ్యి వేసి కొంచెం టైట్గా గట్టిగా చుట్టేశారనమాట. లేకపోతే మొక్క నిలబట్టలేదు, పక్కకు పడిపోతుంది. ఈ మొక్కలు కొంచెం ధైర్యంగా నేను ఇలా చేయడానికి కారణము, ఆ కిషోర్ దువ్వి సార్ వీడియోస్లో వైల్డ్లో నుంచి మొక్క తీసుకొచ్చి ఎలా పెట్టుకోవాలనేది ఒక వీడియో చూశాను, ఎప్పుడో చూశాను. ఆ వీడియో ఆధారంగా చేసుకొని నేను ఇలా ట్రై చేశాను అనమాట. మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను. కిషోర్ దువ్వి బౌన్సాయి అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి ఆయన వీడియోస్. ఆ సార్ వీడియోస్ చూడండి మీరు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, బౌన్సాయి చేసుకోవాలని ఉంటే. ఇలా ముందు బైండింగ్ చేసామన్నమాట. ఇక చుట్టూ ఇప్పుడు సాయిల్ వేస్తున్నాను. ఆ కింద చిప్స్ వేయడం కారణం ఏంటంటే, ఆ డ్రైన్ హోలు ఈజీగా ఉండి నీళ్లు వెళ్ళిపోవాలని అలా చిప్స్ వేసుకోవాలట. ఇదంతా నా స్వానుభవం కూడా కాదండి, ఆ వీడియో చూసిన ప్రభావంతోనే నేను ఇది చేస్తున్నాను. మీరు మొత్తం చివరి వరకు చూస్తే ఈ మొక్క బ్రతికిందా లేదా దీని అనుభవాలన్నీ నేను చెప్తాను మీకు. సో ఇలా లోపల వైపుకి సాయిల్ అంతా కూర్చేసుకోవాలి. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కావాలండి దీనికోసం, మనకి చాలా ఇలాంటివి కావాలి. నా దగ్గర అయితే ఈ 2 ఉన్నాయి. అసలు బౌన్సాయి కిట్టు సపరేట్గా మనం తీసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద మొక్కలు కట్ చేస్తున్నాం కదా. అసలు నా శక్తి అయితే సరిపోలేదు. ఆ రోజు చాలా కష్టం అనిపించింది. మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి వీటి కోసం, కరెక్ట్ అయినవి తెచ్చుకోవాలన్నమాట మనం, లేకపోతే ఇలా చాలా కష్టం అవుతుంది. అయితే ఈసారికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. ఆ గ్రూప్లో కూడా మనం డౌట్లు అడిగితే కూడా క్లియర్ చేస్తారు. నాకు ఇంత ఎక్కువ ఏజ్ ఉన్న మొక్కలు దొరకడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మన ఇంటి ముందే ఇలా మొక్కలు ఉండడం, వీటిని తీసి నేను ఇలా ట్రై చేయడం. ఎందుకంటే అంత ఏజ్ ఉన్న మొక్కని, మనకు అదొక సంపదే కదా, వృక్ష సంపదే అని చెప్పాలి. ఇదంతా మిస్ అవ్వకుండా మనం మళ్ళీ ఎక్కడొక చోట ముందు నాటేసుకొని దాన్ని బ్రతికించుకుంటే చాలా అనిపించింది నాకు. అందుకోసం ఇలా ట్రై చేశాను. చూడండి, ఇలా లోపల వైపు మట్టి ఉంది. ఆ మట్టి అంతా తీసేసి, అది హైట్ ఉండడం వలన ఈ మొక్క సెట్ అవ్వలేదు టబ్లో. అందువలన ఏం చేశానంటే ఒక చిన్న ఇటుకరాయి పెట్టి దాని మీద ఈ మొక్క పెట్టి ఆ తర్వాత సాయిలు అన్నీ వేశానన్నమాట. చూడండి ఇది కూడా ఎలా పెట్టానో మీకు అర్థమవుతుంది. అయితే ఎవరం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, వీడియోలో ఎంత చూసినా, మన ఓన్గా మనం ట్రై చేస్తేనే ఆ అనుభవం అర్థమవుతుందండి మనకి. ఇది ఎంత కష్టమైన పని అనేది అప్పుడు అర్థమవుతుంది మనకి. ఈ మొక్క ఇలా మధ్యలో హైట్ ఉండడం వలన, అది కాకుండా అసలు బౌన్సాయి మొక్కలంటే కొంచెం ఆ వేర్లన్నీ బయటకు వచ్చేలా చూయించాలి కదా. ఇంతకుముందు తయారు చేసిన మొక్క నాకు ఎందుకో అంత వేర్లు బయటకు కనిపించినట్లుగా చేయలేకపోయాను అనిపించింది. అది అనుభవం అవ్వడం వలన ఈ రెండోసారి మాత్రం ఒక ఇటుకురాయిను కింద ఉంచి ఆ పైన మొక్క పెట్టించాను. పెట్టి ఫస్ట్ ఇలా టైట్గా వైరింగ్ చేయిస్తేనే నిలబడింది మొక్క. ఆ తర్వాత ఇంతకు ముందులాగే చిప్స్, నేను కలుపుకున్న సాయిలు మొత్తం వేసామన్నమాట. ఇక ఈ మొక్క బ్రతికిందా లేదా ఇదంతా నేను ఈ వీడియోలోనే చివరి వరకు మొత్తం చూపించానండి. మీరు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. ఫైనల్గా మొక్క పెట్టడం అయితే రెడీ అయింది. ఇక సాయిల్ వేసుకోవడమే మిగిలింది. అయితే పైవైపు కొమ్మలు కట్ చేసిన ప్లేస్లో అందరూ ఫంగిసైడ్ అది పెడుతూ ఉంటారు. నేను చూశాను చాలా వీడియోస్లో, కానీ నా దగ్గర ఫంగిసైడ్ లేదు. అందువలన దాల్చిన చెక్క పౌడరు మిక్సీ పట్టి అది పైన పెట్టేసి ఆ పైన మట్టితోటి కవర్ చేశానన్నమాట. ఎందుకంటే డ్రై అవ్వకూడదు కదా, కొమ్మలో నుండి ఆ నీరు డ్రై అయిపోతుందేమో. ఇప్పటికే అంత పెద్ద గుంటలో నుండి, అంత మట్టిలో నుండి తీసిన మొక్కని ఇలా చిన్న టబ్లోకి పెట్టినప్పుడు శక్తి రావాలి కదా ఆ మొక్కకి, అందువల్ల డ్రై అవుతుందని పైన మట్టితో కూడా కవర్ చేయించాను. ఫైనల్గా నాటే పార్ట్ అయితే అయిపోయింది. తర్వాత ఏం చేశానంటే ఈ ఫొటోస్ ఆ కిషోర్ దువ్వి సార్కి వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. సార్ చూసి బాగానే చేసావమ్మా, చక్కగా ఉన్నాయి, కొంచెం సెమీ షేడ్లో పెట్టుంచుకో మొక్కలు అని చెప్పారు. అలా సార్ గైడెన్స్ కూడా చాలా బాగా ఇస్తారు. మనం మార్నింగ్ టు ఈవినింగ్ 7 లోపు ఏ డౌట్స్ అయితే మనం వాట్సాప్లో మెన్షన్ చేస్తామో ఆ డౌట్స్ అన్నీ ఈవినింగ్ క్లియర్ చేస్తూ ఉంటారు. ఇలా దాల్చిన చెక్క పౌడరు జస్ట్ మిక్సీ పట్టి అది పైన అప్లై చేసి ఆ పైన మట్టిని పెట్టి కవర్ చేశాను అనమాట. చిన్న మట్టి ముద్ద తీసుకొని కవర్ చేశాను.
ఇలాగా అన్ని బ్రాంచెస్ మట్టితో కవర్ చేసి సెమీ షేడ్లో పెట్టుంచి ఒక 20-30 డేస్ అలా వెయిట్ చేశానన్నమాట. నాకైతే ఒక పెద్ద ఘట్టం ముగిసిందనిపించింది. ఇది ఇలా తయారు చేయడం, ఈ మొక్కలు 2 ఈ టబ్లో ఇలా నాటడం అనమాట. ఆ రోజు చాలా టైం తీసుకుంది అసలు. ఇక్కడ పక్కనే ఒక కుండీలో రావి మొక్క ఉంది చూడండి. అది కూడా బౌన్సాయి మొక్క చేసుకోవాలని చాలా రోజుల నుండి పెంచుతున్నాను అనమాట. అయితే కొంచెం పెద్ద టబ్లో పెంచి ఆ తర్వాత బౌన్సాయి లాగా చిన్న టబ్లో వేసుకోవాలట. ఆ సార్ చెప్పారు. నాకైతే కొంచెం వీలైనంత వరకు ఫాలో అవుతున్నాను, కానీ పూర్తిగా ఫాలో అవడానికి నాకు టైం సరిపోవట్లేదు. అంతటితో ఆగానా చూడండి ఈ పెద్ద వృక్షం. ఇది పామ్ ట్రీ అనమాట. ఈ పామ్ ట్రీ కూడా ఇక్కడ అడ్డం అయిపోయి పైన ఎక్కువ బ్రాంచెస్ పెరగడం వలన పక్కనున్న మొక్కలకి ఎండ రావట్లేదు. అపార్ట్మెంట్ కదా, పక్కన అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, దానివలన ఎండ తగ్గిపోయింది పూర్తిగా. అందుకేం చేశానంటే ఇది కూడా తీయించి దీన్ని కూడా ఒక పెద్ద ప్రయోగం చేశాను అనమాట. చిన్న ప్రయోగం కాదు ఇదైతే. ఈ బరువైపోయింది ఇక పడిపోయిన తర్వాత మొక్క. అందువలన ఈ సైడ్ బ్రాంచెస్ అన్నీ చాలా వరకు కట్ చేయించి కొద్దిగా మాత్రమే ఉంచానన్నమాట బ్రాంచెస్. ఆ తర్వాత ఒక 4-5 ఏమో ఉన్నాయి బ్రాంచెస్, ఇంక మొత్తం కట్ చేయించేసాను. ఇక ఈ మొక్కని పైకి చేర్చాలనే ప్రయత్నం చేశానండి. ఎందుకంటే నాకు ఇక్కడ పెట్టడం వలన ఎండ రావట్లేదు, ప్లస్ పైన మేడ మీద నేను ఒక వీడియో చేశాను కదా పల్లెటూరు వాతావరణం లాగా. ఆ వీడియో కోసం ఈ మొక్క పైన పెట్టేస్తే అసలు ఆ ఎన్విరాన్మెంటే మారిపోతుంది మేడ మీద. అయితే బరువు లేకుండా ఎలా పెట్టుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ చూసుకొని ఇలా ట్రై చేశానన్నమాట. ఆ అనుభవం కూడా మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేశాను. ఒక చిన్న మొక్క నాటితేనే మనం వీడియో చేసి అందరికీ చెప్తాం కదా, ఇది ఇలా నాటానండి, ఇది ఇలా పెరిగిందండి, అది కూడా ఒక అనుభవం అని చెప్తుంటాం కదా. అలాంటప్పుడు ఇంత పెద్ద మొక్క చూడండి ఎంతమంది కష్టపడ్డారో. మొక్క కాదు ఇది, ఒక వృక్షం అనే చెప్పాలి. మా అబ్బాయి శ్రీను వాళ్ళ అబ్బాయి శ్రీను పక్కింటి అపార్ట్మెంట్లో వాచ్మెన్ వీళ్ళందరూ కలిసి పైకి లాగారనమాట ఈ మొక్కని. మరి ఈ మొక్క బ్రతుకుతుందో లేదో నాకు తెలియదు. పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డారని నాకు బాధేసి అప్పటికప్పుడే డబ్బులు తీసుకెళ్ళి తలో ఇంతని ఇచ్చేసానమాట. ఎందుకంటే వాళ్ళ శ్రమ చూస్తే నాకు అంత బాధ అనిపించింది. అయ్యో ఎందుకు ఇంత శ్రమ పెట్టాను అనిపించింది మొక్క పైకి వచ్చిన తర్వాత. ముందంతా అంత ఆలోచించలేదేమో నేను కూడా అనిపించింది. చూడండి ఇలా కట్టేసి పైకి లాక్కొచ్చారు అందరు కలిసి. ఈ మొక్క పైకి తెచ్చే టైంలో నేను ఆ గుడిసె వీడియో చేస్తూ ఉన్నానండి. అందువల్ల నాకు వీడియో ఫోన్లో స్పేస్ కూడా లేకుండా పోయింది. ఇలా కంపోస్ట్ అడుగున వేయించి ఆ తర్వాత కొంచెం మట్టి పోయించి అప్పుడు ఈ మొక్క పెట్టించానమాట. పెట్టిన తర్వాత మాకెలాగో అనుకూలంగా పక్కనే గోడకు ఆనించడానికి ఆ తర్వాత ఒక మేకు ఉంది. ఆ మేకు ఒక తీగేసి ఈ మొక్కకి చుట్టించానమాట. ఎందువలనంటే అంత ఎత్తులో ఉన్న మొక్క మనం ఎంత డ్రమ్ములో పెట్టినా ఎక్కడ నిలుస్తుంది చెప్పండి. అందువలన ఆ మేకు చుట్టడం కూడా అనుకోకుండా ఐడియా వచ్చింది, అలా పెట్టేశాము. మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ చేశాను. చూడండి ఈ వీడియో మీరు ఆల్రెడీ చూశారు కదా. ఆ వీడియో టైంలో నాటిన మొక్కని ఇప్పుడు నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను పూర్తిగా. అందువల్ల మీరు చివరి వరకు చూడండి. ఈ మొక్క వలన చూడండి ఎన్విరాన్మెంట్ ఎంత మారిపోయిందో కదా. మిగతా అంతా ఒక పార్ట్ అయితే నా దృష్టిలో అంత పెద్ద మొక్క అక్కడ ఉండడం కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇక ఎవరో ఒక ఆవిడైతే, నేను పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు, నాకు ఒక కామెంట్ చేశారు. ఏమనంటే పల్లెటూరు నుండి మాత్రం పని చేయలేక వదిలేసి వస్తారు, ఇక్కడికి వచ్చామో పల్లెటూరు అంటే ఇష్టమని వీడియోస్ కోసం వ్యూస్ కోసం ఏదేదో చేస్తూ ఉంటారని. ఆవిడకైతే నేను కరెక్ట్ సమాధానం ఇవ్వాలి. ఇది రాత్రిపూట వ్యూ చూడండి, చందమామ కింద చెట్టు, ఆ తర్వాత నేను తయారు చేసుకున్న గుడిసె, అందులో లైట్ పెట్టడం వల్ల ఎంత లుక్ వచ్చిందో చూడండి. ఇదనమాట పై నుంచి వ్యూ తీశాడు మా అబ్బాయి కొంచెం, అది మీతో షేర్ చేస్తున్నాను. ఒకవైపు గార్డెను, ఒకవైపు హట్, ఆ పైన మొక్క అంతా ఒకసారి చూపించాను అనమాట. ఇక్కడ గులాబీ మొక్కకు కూడా ఎండ లేదనమాట. అపార్ట్మెంట్లో లోపల వైపుకు ఉండడం వలన సంవత్సరానికి ఒక్క పువ్వు ఏమో పూస్తుందండి ఇది. మిగతా టైం అంతా పొడుగ్గా పెరిగిపోతుంది. మొక్క చనిపోదు, పొడుగ్గా పెరుగుతుంది. ఓన్లీ ఆకులు వస్తాయి కానీ పువ్వులు రావడం లేదు. సో ఈ మొక్క కూడా కింది నుంచి తవ్వించి 2 గులాబీ మొక్కలు అనమాట, ఒకటి కాదు 2 గులాబీ మొక్కలు తవ్వించి ఇవి కూడా మేడ మీద చిన్న కుండీలో నాటించాను. ఇవి కూడా ఎలా పెరిగాయో ఏంటో మొత్తం చూడండి మీరు. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే దీనికి బౌన్సాయి సాయిల్ కలపకుండా మామూలు సాయిల్ కలిపేసి మొక్క నాటేసిన తర్వాత పైనంతా కట్ చేసి ఆ చెక్క, అదే దాల్చిన చెక్క పౌడర్ ఉంది కదా, ఆ పౌడరు ఫంగిసైడ్ లాగా పనిచేస్తుందని అది అప్లై చేసి
చేసి ఆ పైన ఇలా బంకమట్టి లాగా జిగురు మట్టి కొంచెం తీసుకొని కవర్ చేశాను. మాకైతే ఊర్లో ఏ పొలాలు లేవు, తాతల ఆస్తులు అయితే పొలాలుగా ఏం రాలేదు మాకు. పిల్లల చదువులు, జాబ్లు, వాళ్ళ సంగీతాలు, ఏదో మా పని మీద మేము వచ్చి ఇక్కడ ఉంటున్నాము. నాకు పల్లెటూరు అంటే ఇష్టం అని ఇప్పుడు మా ఆయన్ని పొలంలో దిగమంటే దిగుతారా? ఎవరిష్టం వాళ్ళది కదండి. పోనీ నేనే దిగుతానమ్మా, ఓ 2 ఎకరాలు కొనివు, అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది నాకు. ఈ వీడియోలు అక్కడ చేస్తే ఇంకా వ్యూస్ వస్తాయి నాకు. చూడండి, ఇప్పుడు చూడండి వీడియో. ఇదిగోండి మొక్క బ్రతికింది. అసలు గ్రీనరీ ఎంత బాగుందో చూసారా? అంత ఏజ్ మొక్కను నేను బ్రతికించుకోవడం నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. ఆ కింద కూడా కొన్ని చిన్న మొక్కలు పెట్టాను సరదాగా అందంగా ఉంటుందని. చూడండి, ఇలా రెడ్గా పువ్వులు కూడా వస్తాయన్నమాట. ఈ మొక్కని ఇలా బ్రతికించుకున్నానంటే నాకు అసలు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఒకవేళ ఈ ప్లేస్లో ఈ బౌన్సాయి మొక్క బదులు ఒక జామ మొక్క ఉందనుకోండి, ఒక పెద్ద టబ్లో పెట్టి ఆ జామ మొక్కను కూడా మనం బ్రతికించుకుంటే ఈల్డ్ త్వరగా వస్తుంది కదా మనకి. ఎక్కువ లేట్ అవ్వకుండా మనం చిన్న మొక్క నర్సరీలో తెచ్చి అది పెరిగి పెరిగి మనకి ఈల్డ్ ఇచ్చాకంటే, ఇలా ఎక్కడైనా మనము ఇల్లు కట్టేప్పుడు అడ్డం వచ్చిన మొక్కలు తీసేస్తున్నా అలాంటప్పుడు ఆ మొక్కల్ని ఒక పెద్ద టబ్ చూసుకొని ఆ టబ్లో నాటామంటే కొంతవరకు ఏజ్ కలిసి వస్తుంది మనకి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ ప్రయోగం చేశాను. ఈ మొక్కకైతే అసలు ఇంకా చిగుర్లు కూడా రాలేదు, కానీ మీరు చూసారా, గిల్లితే గ్రీనరీ మాత్రం అలాగే ఉంది బ్రాంచెస్కి. కానీ మొక్క అయితే ఇంకా చిగుర్లు వేయలేదండి. మరి అది ఎప్పుడు చిగుర్లు వేస్తుందో నేను ఒక షార్ట్ వీడియో రెడీ చేసి పెడతాను మీకు. ఇక ఈ మొక్క అయితే ఇలా వచ్చిన తర్వాత ఆ సార్కి మళ్ళీ ఒక చిన్న క్లిప్ పంపిస్తే సార్ ఏం చెప్పారంటే, ఇది ఒక అంబ్రెల్లా స్టైల్లో చేసుకోమ్మా, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తూ ఉంటే నీకు గుబురుగా ఒకే చోట పెరిగి అదొక మంచి బౌన్సాయి లాగా కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ షేప్ తీసుకురావాలంటే ఇది ఆల్రెడీ పెద్దగా పెరిగిపోయిన మొక్క కదా, దీన్ని ఇంతకంటే ఏం చేయలేమని సారు చెప్పారు నాకు. సో ఈ మొక్క కటింగ్ చేసే టైంలో కూడా నేను వీడియో తీసి మీకు పెట్టాలనే ఉద్దేశంతో ఇంత లేటుగా అసలు రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా మీకు చూపించాలని ఫుల్ వీడియో చేశానండి. ఏదో ఈ రోజుకి నేను పని చేశాను, ఈ మొక్క పెట్టాను అంటే ఆ వీడియో వేరుగా అయిపోతుంది, మళ్ళీ ఈ వీడియో వేరుగా ఉంటుంది. అసలు ఎలా పెట్టాము ఏంటో 2 వీడియోలు చూడాలి మీరు మళ్ళీ. అందువలన కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఒకే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్గా పెట్టుకోవడానికి ఒక ఉపయోగం ఉంటుందన్నట్లు నేను ఇన్ని రోజులు ఈ వీడియోని ఒక పక్కన తీసి పెట్టుకొని నాకు అసలుకి అది ఆ వీడియోని వేరే వాటిలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎలా జాగ్రత్త చేయాలో కూడా తెలియదు. ఇదిగోండి కరివేపాకు మొక్క కూడా బ్రతికింది, కానీ రోడ్ సైడ్ ఉండడం వలన వచ్చిన ఆకులు వచ్చినట్లు జనాలు లాగేస్తున్నారు. సో దాన్ని ఎలా అయినా మళ్ళీ బాగు చేసుకోవాలి, ఆ ప్లేస్ అంతా కవర్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. చూడండి గులాబీ వచ్చేసింది ఇక్కడ. ఈ మొక్కలు అంటే ఈ మధ్యలో క్లిప్స్ నా దగ్గర తీయడానికి కుదరలేదు, కొన్ని తీసినవి కూడా మిస్ అయ్యాయి. ఇదిగోండి ఈ మట్టి కవర్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. గులాబీ మొక్కలకి ఎండ చాలా అవసరం అండి, అందుకని ఇక్కడ పెట్టిన తర్వాత మొగ్గలు వస్తున్నాయి. ఇలా ఏ కాలంలో అంటే ఆ కాలంలో చేస్తే బ్రతకవండి. సీజనల్గా వర్షాకాలం కానీ చలికాలం కానీ చేసుకోవాలి, మరీ ఎండల్లో చేయకూడదు. ఈ పామ్ ట్రీ కూడా బ్రతకాలని కోరుకుంటున్నాను. బ్రతికిన తర్వాత మరొక వీడియోలో చూపిస్తాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయితే మొక్కల్ని పెంచాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక నా కామెంట్కి నేను ఇచ్చిన రిప్లై ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి, మరొక వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.